ఇదే కైకిరం గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ఈ గుడి నాగమ్మ తల్లి ఆలయంగా కూడా పిలువబడుతుంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ దేవసేన సమేతంగా పూజలు అందుకుంటారు. ఈ గుడి దగ్గర నుంచి చూస్తే మనకు పక్కనే స్కూల్ కనిపిస్తుంది. ఆ పక్కన కనిపించేది మొత్తం స్కూలే గానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఈ గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. గుడి బయట ఎలా ఉందో చూసారు కదా, ఇప్పుడు గుడి లోపల ఎలా ఉందో చూపిస్తాను రండి. ఈ గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే నాగమ్మ తల్లి ఇద్దరు కొలువై ఉన్నారు. ఈ గుడి లోపలికి వెళ్ళడానికి 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి ముఖద్వారం, ఒకటి స్వామివారి దగ్గరికి వెళ్లే ద్వారం. ముందుగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అయితే దర్శనమిస్తారు. స్వామివారి వెనకాల నాగమ్మ తల్లి అయితే దర్శనమిస్తుంది. పుట్ట మీద పాము రూపంలో నాగమ్మ తల్లి భక్తులందరికీ దర్శనమిస్తారు. ఇక్కడ మన చేతులతో మనమే అమ్మవారికి పాలాభిషేకం. పిల్లలు లేని వాళ్ళు ఈ గుడికి వచ్చి మొక్కుకుంటే పిల్లలు పుడతారని నమ్ముతారు. ఈ పుట్ట స్వయంగా ఏర్పడిన పుట్ట అంట. ఈ పుట్ట ఎదురుగానే నాగమ్మ అవతారం ఎత్తిన నాగమణి అమ్మవారు కూడా కనిపిస్తారు. గర్భగుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత నాగమణి అమ్మవారు ఇలా ఉయ్యాల్లో దర్శనమిస్తారు. చీర పళ్ళు పెట్టి ఉయ్యాలు ఊపితే పిల్లలు పుడతారని నమ్ముతారు. అలాగే ప్రతి మంగళవారం ఇక్కడ వచ్చిన భక్తులకి భోజనాలు పెడతారు. ప్రతి మంగళవారం అమ్మవారి దర్శనం కోసం భక్తులు వందల్లో వస్తూ ఉంటారు. నాగమ్మ రూపంలో ఉన్న నాగమణి అమ్మవారు ఈవిడే. ఈ గుడి గురించి చాలా విశేషాలు మన ఛానల్లో పెడతాను, తప్పకుండా చూడండి.